అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 24వ వచనంలో చూసుకుందాము. అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్యకార్యములు ప్రచురించుడి. యేసుప్రభువా మీకు వందనాలు, సహాయపడండి. వాక్యాన్ని వివరింపజేసి తండ్రి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను మనము ప్రకటించే వారిగా ఉండాలి. అన్య జనులకి ఆయన మహిమను మనం ప్రకటించాలి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునే వారికి ఉండాలి. అలాగా సువార్తను మనము ప్రకటించేవారిగా కూడా ఉండాలి. అయితే ఇక్కడ ఆయన నామాన్ని మనము ప్రకటించేవారిగా కూడా ఉండాలి. అయితే మనం డానియేలు గ్రంథంలో చూసుకుంటే 6వ అధ్యాయము 27వ వచనంలో ఆయన విడిపించువాడును రక్షించువాడనయ్యుండి పరమును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు, ఆయనే సింహముల నోటి నుండి ఈ డానియేలును రక్షించినని వ్రాయించి ఉంది. కాబట్టి డానియేలు ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నాడు. తను ఏ శాసనాలు కూడా ఆయన చేసే దేవుని సేవను మార్చలేకపోయాయి. శాసనాలు కూడా ఆయన్ని భయపెట్టలేకపోయాయి. కాబట్టి ప్రార్థన చేయొద్దన్నప్పటికీ కూడా మూడు సార్లు ఆయన ప్రార్థన చేయట మానలేదన్నమాట. దాన్ని బట్టి సింహాల గృహలో వేసినప్పుడు కూడా తను ఏమాత్రము జడయలేదు. అంటే ఆయన తీసుకున్న తీర్మానం బట్టి తన ఆ దేవుని ఆశ్చర్య కార్యాలు ఆ దేశంలో ప్రకటించేవాడుగా అక్కడ ఆ రాజే అది సాక్ష్యం ఇస్తూ ఉన్నాడనమాట. కాబట్టి ఇట్టి దేవుడు మన దేవుడు అనమాట. కాబట్టి మనమేం ఆశ్చర్య కార్యాలను ప్రకటించేవారిగా, సూచక క్రియలను, ఆశ్చర్య కార్యాలను మనము ఇతరులకి తెలియజెప్పేవారిగా ఉండాలన్నమాట. అనుదినము ఆయన రక్షణను మనం ప్రకటించేవారిగా కూడా ఉండాలి. ఏ రీతిగా కొన్ని తలంపులతో మనము ప్రార్థన చేసుకుందాము. దేవుని నామాన్ని ప్రచురించే వారిగా మనం కూడా ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఇంతవరకు చేసిన మేళ్ళకై మేము స్తుతిస్తున్నాను. మీరు చేసిన కార్యాలు బట్టి మీకు వందనాలు తండ్రి. ఆశ్చర్య కార్యం చేయించే దేవుడు, సమర్థుడు ప్రభా. ఆయన డానియేలు జీవితంలో సింహాల గృహలో నుంచి విడిపించి అన్యజనుల్లో నీ నామాన్ని ప్రచురపరుచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. రీతిగా మేము కూడా ఉండటకు సహాయపడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు ఇవ్వబడిన కాంటాక్ట్ నంబర్కి మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయండి.